ప్రాముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడంటే, దేవుని మాట అంటే వణుకు నీకున్నదా? మొట్టమొదట భయం ఉన్నదా? భయం తర్వాతనే నీలో దేవుని మాట అంటే వణుకు అనేది ప్రారంభమవుతుంది. బలము నాదని యెహోవా ఒక్క మారు చెప్పగా నాకు 2 మార్లు వినబడెను. అంటే ఆయన నేను బలవంతుడైన దేవుడును అని చెప్పినప్పుడు ఆ దేవుడు మాట అతని హృదయంలో ప్రతిధ్వనించినట్లుగా అంత భయం అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, సుఖాశక్తి గల కన్యకలారా వణుకుడి, నిర్విచారులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై నడుమున గోనెపట్ట కట్టుకొనిడి. ఎంతకాలము దేవుడు అంటే వణుకు భయం లేకుండా సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలలాగా కన్యకలాగా మీరు బ్రతుకుతారు. అసలే రాజు పరిపాలన గురించి యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం అనేది ఒకటి దేవుడైన యెహోవా ఇచ్చేటటువంటి నీతి పరిపాలన, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్న నీతి పరిపాలన గురించి చెబుతా ఉంది. దాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకుంటే రాబో దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేయబోతున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనకు అది సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆ ప్రారంభ వచనం చూసినట్లయితే 32:1 ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు అని అక్కడ రాయబడింది. కొన్ని చాలా అద్భుతమైన మాటలు అక్కడ ఉన్నాయి. అంతకుముందు అలసట పుట్టించు దేశంలో గొప్ప బండ నీడవలే ఉంటాడు అనే అంశాన్ని కూడా మనం ధ్యానం చేసాం. యేసుక్రీస్తు రాకడ గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కనుక తండ్రి అయిన దేవుడు యెరూషలేముని పరిపాలన చేస్తున్నప్పుడు నీతికి రాజు ఆయన యెరూషలేముని స్వాధీనం చేసుకుని ఆయన యెరూషలేము ప్రజలను ఏలాలనుకుంటున్నప్పుడు యెరూషలేములోనంట కన్యకలు విచ్చలవిడిగా తిరుగుతున్నారంట. ఎలా ఉన్నారంట? విచ్చలవిడిగా తిరుగుతున్నారట. కన్యక అనగా అవివాహిత అని అర్థము. ప్రియమైన వరలారా, కన్యకతో కదా రేపు వరుడైన యేసుక్రీస్తుకు వివాహం జరగబోతుంది. ఏ సంఘం, ఏ కన్యకైతే ఈ లోకంలో దేవుని మాటకు వణుకుతుందో ఆ కన్యకే మధ్యాకాశంలో వధువు సంఘంగా నిలబడింది. మిగిలినటువంటి వారు విడవబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీని అర్థం ఏమిటి అంటే దేవుడు పరిపాలించడానికి ఇష్టపడ్డాడు, కానీ మనుషులు ఎలా ఉన్నారంటే విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఏమంటున్నాడు అక్కడ? సుఖాసక్తి గల కన్యకలారా అన్నాడు. సుఖాసక్తి గల అనే మాటకు అర్థం ఏమిటంటే సుఖాన్ని కోరుకునేటటువంటి వారలారా. అది శరీరానుసారమైన సుఖము కావచ్చు, లేకపోతే ఈ భౌతికంగా విలాసవంతమైన జీవితం జీవించాలనే ఆ కోరిక కావచ్చు. నేనైతే ఏమంటానంటే ప్రియమైనటువంటి వారలారా, శరీరానుసారమైనటువంటి కోరికలు కలిగినటువంటి వారలారా అంట. ఎందుకంటే భయం భక్తి లేకుండా ఈ కన్యకులు ఉన్నారు. యెరూషలేముని పరిపాలన చేయటానికి దేవాది దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆయన పరిపాలనలో కన్యకలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి కదా. బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నారండి వీళ్ళు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు వీళ్ళు? సుఖాసక్తి గల కన్యకలారా, మొట్టమొదటి అంటున్నాడు వనకండి. మీ క్యారెక్టర్ బాగాల, మీ పద్ధతి బాగాల. ఒక యవనస్తురాల్లాగా మీరు బ్రతకట్లా. ఒక యవన స్త్రీ కావాల్సినటువంటి సరైన జీవితం నీలో లేదు. ఆ విధేయత లేదు, ఆ తగ్గింపు లేదు, ఆ ప్రార్థన లేదు. ఎంత భయంకరంగా విచ్చలవిడిగా మీరు బ్రతుకుతున్నారంటే చూడండి. నిర్విచారులారా అంటున్నాడు. అంటే ఏమాత్రము వారి చెడు ప్రవర్తన గురించి, వారు చేస్తున్న చెడు కార్యకలాపాల గురించి కనీసం విచారించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అని అర్థం. నిర్విచారులారా తొందరపడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోనెపట్ట కట్టుకోండి.
భౌతిక సంబంధమైన వస్త్రాలు కాదు. ఇప్పుడు నీకు గోనె పట్ట కావాలి. గోనె పట్ట అనేది తగ్గింపు జీవితాన్ని చూపిస్తూ ఉంది. గోనె పట్ట ఉపవాసాన్ని చూపిస్తూ ఉంది. పూర్వ దినాల్లో మనం చూస్తాం, గోనె పట్టలోకి వెళ్ళిపోయే వాళ్ళు దేవుడంటే వణుకొచ్చినప్పుడు, దేవునంటే భయం వచ్చినప్పుడు. ప్రియమైనటువంటి వారలారా, విలాప వాక్యాల్లో ఈ మాట రాయబడింది, అవసరం లేదు. యోవేలు గ్రంథంలో ఈ మాట రాయబడింది, అవసరం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా గ్రంథంలో మనం చూస్తాం, నినివే పట్టణానికి ఉగ్రత వస్తుందన్నప్పుడు వారందరూ చేసిన పని అదే. ఆ రోజుల్లో దేవుని తీర్పు వస్తుంది అంటే వారు ఏం చేసేవాళ్ళంటే, వారు గోనె పట్ట అంటే మనం ఒడ్లు పోసుకుంటామే సంచి, అలాంటి సంచి, ఇంకో కొద్దిగా పెద్ద సంచి, దానిలోకి వెళ్ళిపోయేవాళ్ళంట. బూడిద పోసుకునే వాళ్ళంట, దానిలోకి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళంట. బయట ఎవరైనా మూతి కట్టేసేవాళ్ళంట, ఆ గోనె సంచి మూతి కట్టేసేవాళ్ళంట. ఇక ఆ గోనె సంచిలో కూర్చుని మూలిగేవారంట. దేవుని యొక్క కృప వచ్చు వరకు, దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చు వరకు వారు మూలుగుతూనే ఉండేవారట. వారికి పాప క్షమాపణ దొరకు వరకు వారికి మూలుగుతూనే ఉండేవారట. సుఖాన్ని కోరుకుంటున్నావా? శరీరానుసారమైన సుఖము అంత అవసరమా? ఆత్మానుసారమైన ఆనందము సంతోషము నీకొద్దా? రాజు యొక్క నీతి పరిపాలనలో నువ్వు ఉండవా? రాజు నీకు అవసరం లేదా? ఆయనంటే వణకవా? అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ భౌతిక వస్త్రము, నీ భౌతిక సంబంధమైన వస్త్రం తీసివేయి. అది నా దృష్టికి నీ వస్త్రధారణే బాగాల. నా దగ్గర చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయి, వాటిని నీకు ఇస్తా. వాటికంటే ముందుగా నువ్వు గోనె పట్ట కట్టుకుని బూడిదలో మూతి పెట్టి కన్నీరు కారిస్తే అప్పుడు ఆ పాపం నుంచి నీకు విడుదల కలుగజేసి నీకు రక్షణ వస్త్రం ఇస్తా, దీన మనసునే వస్త్రం ఇస్తా, మహిమ వస్త్రం ఇస్తా, విచిత్రపు పరిగల్ల వస్త్రం ఇస్తా, బంగారు బుట్ట పరిగలిగినటువంటి వస్త్రం ఇస్తా, కిరీటం ఇస్తా, ఆశీర్వాదం ఇస్తానని దేవుడు యెరూషలేము కన్యకలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎందుకు నువ్వు వణకు? సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలారా, సుఖాసక్తి కలిగినటువంటి కన్యకలారా, ఎందుకు మీరు వణకరు? ప్రకృతి వణకుచున్నదే. సూర్యుడు వణుకుతున్నాడు, చంద్రుడు వణుకుతున్నాడు, గ్రహాలు వణుకుతున్నాయి, భూమి వణుకుతుంది, పర్వతములు వణుకుతున్నాయి, నదులు సముద్రాలు అన్నీ వణుకుతున్నాయి. ఆయన మాట అంటే నీకెందుకు వణుకు రావట్లేదు? అది గుండె రాతి ఏమంటావు? అది గుండె రాతి బండ అంటావు. రాతి బండ అన్నమాట. రండి, 104వ సంకీర్తన. ప్రకృతి ఆయన చూసి వణుకుతుంది, ఎందుకు నీ వణకట్లేదని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా. ఏంటి? ప్రకృతి వణుకుతుంది, నీవెందుకు వణకట్లేదని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నీకు నువ్వే సమాధానం చెప్పుకో. 104వ సంకీర్తన 32వ వచనం. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. ఏం లేదండి, ఆయన భూమిని అలా తొంగి చూస్తూ ఉంటే భూమి వణికిపోతుందంట. ఆయనకి పర్వతములు అలా తాగుతూ ఉంటే పర్వతములో పొగ రాజుకుంటుందట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంటే భూమి పర్వతం అన్ని కూడా వణుకుతుంది, కానీ మరణమైన ప్రభుని చూచి ధరణి వణికెనా, పల్గిరులు పగిలేనా, గుడి తెరయుచినిగేనా, దేవకరుడు చీకటాయే మృతులు తిరిగి లేచిరా. ఏమైందంట? యేసు ప్రభువారు తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నానని ఆయన శిలువ మీద
అలాగా తల వాల్చాడంట. ఆ మహామోహుని మరణం చూడలేక సృష్టి వణికిపోయిందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు అంటూ ఉంటాను కదా, సృష్టి అంతా వణికిపోయింది, కానీ కొంతమంది మానవ హృదయాలే అక్కడ వణికిని చెల్లించినవి, కానీ చాలా మంది హృదయాలు చెల్లించలేదు. ఒక భటుడు పోయి ఏం చేశాడు చెప్పాలి మీరు. బల్లెముతో పొడిచాడంట. నీళ్లు రక్తము అతని మీద చెందిని అంట. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో, రక్తం ఏమిటో అంతకుముందు చెప్పాను, ఇప్పుడు వివరించను. బల్లెదుండుగా బంటు బల్లెమున నీ ప్రక్క చిల్లి బొడబొడచినాడా, ఉల్లోలముల వలె నల్ల నీరు బుకంగ చల్లారె గద కోపము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పొడిచినవాడు ఆయన గురించి సాక్ష్యం చెప్పాడంట. చప్పట్లు కొట్టండి. అతని హృదయం కూడా మారిపోయింది. ఏమన్నాడు? ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ప్రియులారా, సుఖాసక్తి కలిగినటువంటి కన్యకలారా, సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలారా, అయ్యా స్త్రీల గురించి చెబుతున్నావు ఏందన్నయ్యా? పురుషులు కూడా ఉన్నారుగా అంటే స్త్రీ సంఘమునకు సాదృశ్యం. స్త్రీలారా అన్నప్పుడల్లా పురుషులారా మీరు కూడా సంఘంలో ఉండారు కనుక మీకు కూడా ఈ వాక్యాన్ని తెలుసుకోండి. ఈరోజు మాకు కాదులని ఎట్లా అనుకోవద్దు. అందరికి ఇక్కడ బోధించేవాడి దగ్గర నుంచి వాక్యం ప్రారంభమవుతుంది. ఏ మాత్రము సందేహం లేదు. అందరిని నలగొట్టేది, విరగొట్టేది, తెగొట్టేసిద్ది వాక్యం. నీ ఇష్టం. ప్రియదేవుని బిడ్డలారా రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5:22. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? సమాధానం ఉందా నీ దగ్గర? 2 ప్రశ్నలు వేశాడు దేవుడు. ఏమేశాడు? సముద్రానికంట సరిహద్దులు వేసేసాడంట. ఇక్కడ ఉండతే నీకు ఆనకట్ట ఉండదు, నీకేం డ్యామ్ ఉండదు, నువ్వు ఇక్కడ ఉండమంటే అక్కడే ఉంటున్నాయి అంట. దానికి సరిహద్దు వేసాడంట. ఉండమంటే ఉందంట. అది లోపడుతుంది, అది వణుకుతుంది. ఏమంటున్నాడు? దానికి సరిహద్దు నియమించినటువంటి నాకు మీరు భయపడరా? అది భయపడుతుంది. అది అద్దు మీరేం రావటం లేదే. నాకు భయపడరా? నాకు వణకరా? నా సన్నిధిని మీరు వణకరా? మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే దేవుని వాక్యం అంటే ఇష్టమైతే అక్కడ రాసుకోండి. ప్రభువా నీ సన్నిధిని నేను వణుకుతూ ప్రవర్తిస్తానయ్యా అని రాసుకోండి. ఇప్పుడైనా రాసుకోండి. తర్వాత ఇంటి దగ్గర అయినా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చూసి రాసుకోండి. భయపడి వణుకుతూనే భయము వణుకు కలిగి ఉంటేనే రాసుకోండి. లేకపోతే ఇంకా నాకు కొంత టైం ఉంది, ఇప్పట్లో నేను భయపడిన వణుకను, దాని సమయం వచ్చినప్పుడు వణుకుతాను. ఏది తిరగడ రాళ్ళు ధ్వని తగ్గిపోయే సమయం ఉందంట. వీధి కిటికీలు మూతపడే సమయం ఒకటి ఉందంట. బుడబుసరకాయ పగిలిపోయే సమయం ఉందంట. అప్పుడు కాదండి వణికేది. ఎప్పుడు వనకాలో అప్పుడే వనకాలి. కనుక సుఖాసక్తి కలిగినటువంటి కన్యకలారా, సుఖాసక్తిని ఆసక్తిగా ఆరాధిస్తున్నటువంటి సంగమా, ప్రకృతి దేవుడంటే భయపడుతుంది, ఆయనంటే వణుకుతుంది. నీకు వణుకు లేదా? రెండవదిగా ఆయనంటే శత్రువులు కూడా వణికిపోతున్నారంట. ఎవరంట? శత్రువులు కూడా వణికారంట ఆయనకి. కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం. అతనికి భయపడుట వలన
అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. ఇది ఎక్కడ సందర్భం చెప్పండి? యేసు ప్రభు ఆల్రెడీ పునరుద్ధరణై తిరిగి లేచాడు. ఏమండి, ఓ ఈ రోమా ప్రభుత్వం ప్రభు మరణించిన తర్వాత ఏం చేశారంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దుకాయులు, యూదా మత పెద్దలందరూ వచ్చి అన్నారు, గవర్నర్ దగ్గరికి వచ్చి, అయ్యా ఈ వంచకుడు తాను బ్రతికిన దినాల్లో 3వ రోజు లేస్తా అన్నాడు, ఏదో శిష్యులు ఏదో ఒక కిరికిరి చేసి ఆయన లేచాడని డప్పు కొడతారు, అసలు మొదటి వంచన కంటే 2వ వంచన మరి ఎక్కువగా ఉంటుంది కనుక మీరు రాజముద్ర వేయాలయ్యా, కావలసినంత పకడ్బందీగా బందోబస్తు పెట్టాలయ్యా అన్నారంట. ఓకే, యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత సిలువ మీద నుంచి దించి సమాధిలో పెట్టి రాయి దొర్లించి రాతి ముద్ర పడిపోయింది. రెండవదిగా బందోబస్తు ఉంది, రాను వారు అక్కడ ఉన్నారు. దేవుడు లేచే సమయం ఆసన్నమైంది. సృష్టికర్తకు ఏమాన కట్టగడతావు? సృష్టికర్తను ఏదైనా ఆపజాలనా? ఏమండి, ఏం జరిగిందంటే అక్కడ యేసు ప్రభు లేచే సమయానికి భూమి వణికిపోయిందంట. ఏమవుతుంది? ముద్రలు తెగిపోయినాయి అంట, ముద్రలు విడిపోయినాయి అంట. మానవుడు దొర్లించినటువంటి బండ అది పక్కకెళ్ళిపోయిందంట. రాను వారు గడగడ 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 వణికిపోయారట. ప్రియమైనటువంటి వాళ్ళరా, శత్రువులు గుండెల్లో వణుకును పుట్టించేవాడు దేవుడు. నీవు శత్రువు కాదు దేవునికి, నువ్వు శత్రువు కాదు, నిన్ను ప్రేమించాడు దేవుడు. లోకముని ఎంతో ప్రేమించాడన్నాడుగా. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీకెందుకు రావట్లేదు భయం? నీకెందుకు రావట్లేదు వణుకు? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని చేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనములో అక్కడ ఒక రాజు కలవరపడిపోయాడు. వాడికి అరికాలు మొదలుకొని తల వరకు షేకింగ్ వచ్చేసిందండి. ఎవరు ఆ రాజు అంటే బెల్షస్సరు. ఏం చేశాడు? ఎందుకు వాడికి అంత కలవరం? ఎందుకు అంత భయపడ్డాడు? అతడు తన కళ్ళతో దేవుని చేతి వ్రేలిని చూశాడు. దేవుని చేతిని వేలిని చూశాడు. ఆ చేతి వ్రేలు వ్రాత చూశాడు. అంటే చూశాడు, దాని అర్థం తెలియకపోయినా ఆ చెయ్యిని చూసినప్పుడు వీనికి కలిగినటువంటి షివరింగ్ తర్వాత తెలిసిందంటే భావం. ముందే తెలిసిందా? ముందే తెలిసి భయపడ్డాడా? లేదు. తర్వాత దానియేలు వచ్చి విషయం చెప్తే కానీ అతనికి తెలియలా. అంటే దేవుని చేతి వ్రేలు రాస్తున్నప్పుడు దాన్ని చూసి వాడు కలవరపడ్డాడు. చదవండి, ఇప్పుడు చదవండి. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతడు నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచుండెను. చూడండి, ఎట్టుందంటే అట్టుండాడు. మనిషి పూర్తిగా నీరు గారిపోయాడు. అంతేనా? మోకాళ్ళకు మామూలు ఊనికంటేనే మోకాళ్ళు గడగడగడ అంటే ఎట్టుంది పరిస్థితి? అస్సలు షివర్ అయిపోయాడు అన్నమాట. రాజకీయం పెట్టి రాజవస్త్రాలు ధరించి రాజు పౌరుషం కలిగి ధీరుడు వీరుడు ఇలాంటి వాడేమయ్యాడు? దేవుని హస్తం, దేవుని వ్రాత చూసి భయపడ్డాడు. ఇది ఎవరి వ్రాత? మానవ వ్రాత అనుకుంటున్నావా? ఇది వ్రాసిన వాడు మానవుడు కావచ్చు, వ్రాయించిన వాడు దేవుడు. నీ సంకలో ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది, నీ చేతిలో ఉంటుంది, నీ పక్కలో ఉంటుంది. భయం భక్తి లేని జీవితం, ఇంకా వణుకు లేదు, బెణుకు లేదు. ఏమనుకున్నావు దేవుడు మాట అంటే? ఏమనుకున్నారు దేవుడు మాట అంటే? పరిశుద్ధ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, ఎత్తి రాసేటప్పుడు ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను, యెహోవా అనే మాట వస్తే ఆ మాట రాసేవాళ్ళు కదంట వాళ్ళు. యెహోవా అనే మాట రాయాలంటే వెళ్ళి స్నానం చేసి వచ్చి యెహోవా అనే మాట రాసేవాళ్ళు అంట వాళ్ళు.
వాళ్ళు దాని మీద రాస్తున్నప్పుడు ఎన్నిసార్లు యెహోవా అని వస్తే అన్నిసార్లు పోయి స్నానం చేసి ఆ పరిశుద్ధ నామాన్ని రాశారంట. ఎంత భయం లేని జీవితాలు మన జీవితాలు. సుఖాసక్తి కలిగినటువంటి కన్యకల్లాగా మనం ఉన్నామేమో, గోనె పట్ట కట్టుకోవాలేమో, రక్షణ వస్త్రము, బంగారు బుట్ట పనిగల వస్త్రము, మహిమ వస్త్రము, ఆయన ఇచ్చేటటువంటి వస్త్రములకు ఏమాత్రము అర్హులుగా లేవేమో. జాగ్రత్త సుమి, వనకండి వనకండి. రాజులు వణికిపోయారు, శత్రువులు కూడా వణుకుతున్నారంట. కానీ యెరూషలేములో ఉన్నటువంటి సుఖాసక్తి కలిగినటువంటి స్త్రీలకి వణుకు లేదు, బెణుకు లేదు. పరిపాలన ఎవరు చేయబోతున్నారు? దేవుడైన యెహోవా యెరూషలేమును ఏలువాడుగా ఉంటే నిర్విచారణలుగా, ఏమాత్రము విచారం లేనటువంటి వారుగా, దుఃఖము కన్నీరు లేనివారుగా, ప్రార్థన జీవితం లేనివారుగా, విలాసవంతమైన వస్త్రములు ధరిస్తూ సుఖాన్ని కోరుకుంటున్నారు. అందుకని అన్నాడు, మరికి మన వస్త్రం తీసేసి గోనె బట్ట కట్టుకో, గోనె బట్ట కట్టు, బూడిదలో మూతి పెట్టు, చెయ్యి, విలాపం చెయ్యి, ప్రార్థన చెయ్యి, బ్రతుకు మార్చుకో. అప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రకృతి వణుకుతుంది, శత్రువులు వణుకుతున్నారు. కానీ సుఖాసక్తి కలిగినటువంటి కన్యకులలో వణుకు లేదు, బెణుకు లేదు.